వాడిని స్వస్థపరిచినందున ఆ మోగవాడు మాట్లాడు శక్తిని చూపును గలవాడాయెను. హల్లెలూయా. అక్కడ యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి ఒక గుడ్డివాడిని తీసుకొచ్చారు. మోగవాడు కూడా, అంటే చూడలేడు, మాట్లాడలేడు. హల్లెలూయా. హల్లెలూయా. ఒకవేళ మోగ చెవిటి ఉంటారు, లేకపోతే కళ్ళు లేకపోతే చెవులన్నా బాగా వినపడతాయి. చెవుల ద్వారా శబ్దాన్ని అంటే గ్రహించి కనుక్కుంటారు ఏదైనా కానీ. అలాంటిది ఇతనికి చూపు లేదు, అంటే చూపు లేదు, పైగా మోగవాడు. ఎలా తన జీవితాన్ని నెట్టగలుగుతాడు? కనీసం కళ్ళన్నా ఉంటే అంటే చూసి సైకిల్ చేసి మాట్లాడతాడు, పోనీ మాటన్నా ఉంటే మాట్లాడతాడు. చెవులు కళ్ళు కనపడకపోయినా రెండు కూడా లేకుండా పోయినాయి. ఎలా బ్రతుకుతాడండి మనిషి? అలాంటి మనిషిని యేసుక్రీస్తు ప్రభు దగ్గర తీసుకొస్తే ఆయన, యేసు అధికారం కలిగిన నామము ఎప్పుడైతే ఆయన ప్రార్థన చేశాడో ఆయన వారిని స్వస్థపరిచెను. హల్లెలూయా. స్వస్థపరిచినప్పుడు అతను మాటలాడు శక్తియు చూపును గలవాడాయను. ప్రజలందరూ విస్మయం ఉంది, ఈయన దావీదు కుమారుడు కాడా అని చెప్పుకొని చుండిరి. చూసారా, ఆయన అంతవరకు చూడలేకపోయాడు అంటే గల కారణాలు ఏంటి? దెయ్యం పట్టింది. అంతవరకు మాట్లాడలేకపోయాడంటే ఏమైంది? దెయ్యం పట్టింది. రోజున చాలా మంది జీవితాల్లో దెయ్యాలు వాళ్ళని వాడుకుంటున్నాయి. చాలా మంది జీవితాల్లో ఏమండి దెయ్యాలు వారిని దరిద్రతలకు నడిపిస్తున్నాయి. హల్లెలూయా. మా ఇంటికాడంటే ఒక వ్యక్తికి బాగా లేదంటే 3 నెలలు కష్టపడి ప్రార్థన చేసినాం. అసలు ఆ ప్రార్థన వలన చనిపోవలసిన వాడు 21 రోజు 22 రోజులు చనిపోవలసిన వాడు గతంలో మీకు చెప్పారు. ఆ వ్యక్తి బ్రతికే ఉన్నాడు. మేము ప్రార్థన చేసిన తర్వాత ఆహారం తినట్లా, నీళ్లు తాగట్లా, ఇడ్లీ ఏమైనా పెడితే వాంతి అయిపోతుంది, ఏది కూడా తినకుండా కేవలం సిలియన్ బాటిల్ మీద 3 నెలలు బ్రతికాడండి ఆ మనిషి. ఏ దేవుడు కాపాడుతున్నాడు ఆయన? నిన్ను ఇంటికి వెళ్తున్నావు వస్తున్నావు అని ఆశ్చర్యపోయారండి డాక్టర్లు సైతం. మా ప్రార్థన అంతా బలమైన సంఘ బిడ్డలు మేము ఉపవాసాలుండి ప్రార్థన చేస్తే కుటుంబస్తులు మాత్రం విశ్వాసం లేదు. ఎందుకంటే వాళ్ళకి దెయ్యాలు పట్టినాయి. నిజమండి, దెయ్యాలు పట్టే ఆ కుమారుడు చూడబోతే ఫుల్గా గంజాయి తాగుతాడు, కుమార్తె చూడబోతే భర్త